భీమవరం అయితే వచ్చేసినాం కదా. భీమవరంలో మనము మావులమ్మ టెంపుల్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఇప్పుడు మావులమ్మ టెంపుల్కి అయితే మనము స్టార్ట్ అయితే అయిపోయినాము. చలో అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే చూపెడతాం మీకు. అయితే మనం ఫైనల్గా అయితే మావులమ్మ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాము. చలో లోపలికైతే వెళ్ళిపోదాం. ఇది మన మావులమ్మ టెంపుల్. మన అమ్మ 1200 ఏడీలో స్వయంభుగా వెలిసిన చోటు. ఈ టెంపుల్ హిస్టరీ అయితే 1800 ఏడీ నుంచి ఉంది. భీమవరంలో ఒక మామిడి తోటలో ఒక వేప చెట్టు దగ్గరైతే మొదటిసారి అమ్మవారు కనిపించారు. మీకు తెలవని నిజం ఏంటంటే మావులమ్మకి ఇంకో పేరు కూడా ఉంది, మామిలమ్మ అని చెప్పేసి. కష్టంలో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు మనసులో బాధలన్నీ తీరిపోతాయి. ఒక్కసారి అమ్మని పిలిస్తే చాలు, మావులమ్మ తల్లి మన పక్కనే ఉంటుంది అంటారు. మీరు ఎప్పుడైనా ఈ గుడికి వచ్చారా? మీ అనుభవం అయితే కామెంట్లో చెప్పండి. ప్రతిరోజు ప్రతి నిమిషం అమ్మవారు సన్నిధిలో జరిగే అద్భుతాలు, చాలామందికి తెలియని కథలు. జై మావులమ్మ తల్లి. ఫైనల్గా మన దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఎవరికైతే మామూలమ్మ ఇష్టమో హ్యాష్ట్యాగ్ మావులమ్మ అని చెప్పేసి కామెంట్లో అయితే చెప్పండి. చలో ఎట్లుంది గాయస్ టెంపుల్ అయితే? నచ్చితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అయితే మనకి పక్కా కావాలి, అది మీకు తెలుసు. మీ సపోర్ట్ లేకపోతే మనం జీరో గాయస్. దొరికిందా అన్న? నేను కొడతా ఇది అన్న. అన్న ఇదే అన్న సౌత్ అయిపోయిందన్న. ఇప్పుడు నార్త్ వెళ్తున్నా, నార్త్ సైడ్ వెళ్ళిపోతున్నా. ఇక మళ్ళీ వచ్చేసరికి 1 ఇయర్, మళ్ళీ తిరిగి వస్తా. మళ్ళీ అయితే 1 ఇయర్ పడుతుంది అన్న. దీంతో కదా 25 స్పీడ్. థ్యాంక్స్ అన్న, బాయ్ అన్న. మనం భీమవరం నుంచి అయితే ఇప్పుడు ఒక అన్నని కలవనికి అయితే వెళ్తున్నాము. మనకి నైట్ 12కి అయితే మెసేజ్ చేసిండు అన్న అయితే. చలో వెళ్ళిపోదాం మనమైతే. దేవుడా, ఇక్కడ వెళ్ళే లొకేషన్ అయితే చూడండి, మస్తు ఉంది లొకేషన్ అయితే. ఇక్కడ మొత్తం అటు ఇటు రివర్లతో మంచి గ్రీనరీ అయితే ఉంది. అన్న వాళ్ళ ఇంటి దగ్గర మామూలుగా అయితే లేదు. వెళ్ళిన తర్వాత అన్న ఎవరో మీకైతే చూపెడతా, చూసి షాక్ అయితే అవుతారు మీరు. మనం వచ్చేసరికి అన్ననే మనల్ని వీడియో తీసుకుంటూ వచ్చిండు. మనమైతే షాక్ అయిపోయినాము అన్న వీడియో తీయటము. ఇక వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్టివా బాయ్. హాయ్ చెప్తావు బాయ్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఇక్కడ పక్కన లొకేషన్ అయితే ఇవ్వండి, మామూలుగా అయితే లేదు. గ్రీనరీ అసలు మామూలుగా నేచర్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఇటు ఒక్కసారి ఒక రైడ్ అయితే కొట్టండి. రైడర్స్ అందరూ ఇటు చూసినా కొబ్బరి చెట్లు, ఇంకా మనకి తెలిసిందే కదా. మన అన్న వాళ్ళు అయితే నన్ను ఈ లొకేషన్కి అయితే తీసుకొచ్చేసారు. ఈ లొకేషన్ ఏంటో మీరైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే తెలియదు ఈ లొకేషన్ పేరు అయితే. మీరైతే చెప్పండి. ఇది ఫేమస్ అయితే లొకేషన్. మామూలుగా జనం అయితే లేరు ఈడ, మామూలుగా ఆడుకోవట్లే, ఫుల్గా జనం. ఈడ చూడండి కొట్టుకుంటున్నారు కింద అయితే. ఎవరు పోతారా ముందు అని చెప్పేసి లోపలికైతే. ఓర్ నాయనో, వీళ్ళందరినీ చూసిన తర్వాత మనకు కూడా అయితే కోరిక అయితే పుట్టేసింది లోపలికి వెళ్దామని చెప్పేసి. ఎందుకంటే మనకు కూడా ఇష్టమే కదా లోపలికి వెళ్ళటం, ఆడుకోవటం.
ఇక మనం కూడా దిగేసి అట్లా లోపలికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ అయితే చూడండి. సూపర్ ఉంది. అంత డేంజర్ ఏం లేదు కానీ క్రేజీ ఉంది మూమెంట్ అయితే. ఒక్కోసారి దూకుతాను, దూకినాక ఎట్లా ఇక రికార్డ్ అయిపోతుంది. హాయ్ బ్రో. బ్రో బ్రో హాయ్. భీమవరం అందగాడి బ్రో అయినా భీమవరం అందగాడి నైట్ టైం చాలా బాగుంటుంది. ఇది కొందాం అనుకున్నా. నమస్కారం అండి. భీమవరం బుల్లుడు. భీమవరం వెళ్ళాడు నాయుడు గారు ఎక్స్పైర్ తీసి